Okay, shall we start? UN raises alarm as climate talks begin. The things which we had discussed earlier only as part of our UNFCCC discussion. UNFCCC discussion lo మనం ఏం చెప్పాం, COP29 is going to happen in November first week అని చెప్పాం, November second week. Now, so already నేను స్టార్ట్ అయింది అది COP29 at Baku in Azerbaijan. Now, first of all, as part of our places in news, you need to know where is Baku. It is in Azerbaijan. Next, దీనికి సంబంధం లేని ఇంకొక విషయము, ఫ్రమ్ మెనీ ఇయర్స్ దెర్ ఇస్ ఎ లాంగ్ స్టాండింగ్ టెరిటోరియల్ డిస్ప్యూట్ బిట్వీన్ అర్మేనియా అండ్ అజర్బైజాన్. ఓకే, ఇప్పుడు మనకి హౌ దెర్ ఇస్ ఎ కాశ్మీర్ ఇష్యూ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్, దెర్ ఇస్ అన్ ఇష్యూ బిట్వీన్ అజర్బైజాన్ అండ్ అర్మేనియా ఓవర్ ద ల్యాండ్ నగార్నో కారోబాక్. ఓకే, నగార్నో కారోబాక్ రీజన్. ఇక్కడ వరకు ప్రిలిమ్స్కి ఇంపార్టెంట్. ఓకే, నౌ ఇఫ్ యు ఆర్ కమింగ్ టు COP29, COP29 డిస్కషన్ స్టార్ట్ అయిన తర్వాత ద డిస్కషన్స్ ఆర్ నాట్ గోయింగ్ వెరీ వెల్. ద రీజన్ ఈస్ దట్ this discussion are mainly meant for financial support to developing countries. ఫ్రీగా డబ్బులు ఇవ్వడానికి ఎవరికైనా ఇబ్బంది కదా, రైట్? సో ఫ్రీగా డబ్బులు ఇవ్వాలి. నెక్స్ట్ దానివల్ల వాళ్ళ దేశంలో వాళ్ళకి కూడా ఓట్లేని రావు, ఇన్ఫ్యాక్ట్ ఓట్లు తగ్గిపోతాయి. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉండేటప్పుడు అర్లియర్ అతను హీ హ్యాడ్ హెల్ప్డ్ సమ్ ఫార్మర్స్ ఆఫ్ పంజాబ్ who had committed suicides in Punjab. He had helped them. He gave some 1 or 2 lakhs from consolidated fund of the state of Telangana. Many people criticized, మీ దగ్గరే పాలమూరులోనే అక్కడ బోల్డ్ అని చావులు ఉన్నాయి, వై ఆర్ గోయింగ్ ఫర్ హెల్పింగ్ అదర్స్. సిమిలర్గా ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్ వచ్చి డెవలపింగ్ కంట్రీస్కి ఇస్తే యాక్సెప్ట్ చేయరు కదా, వాళ్ళ లోకల్ పీపుల్ అయినా సరే. అది ఫస్ట్ ప్రాబ్లము. నెక్స్ట్ సెకండ్లీ, దెర్ ఇస్ రైజ్ ఆఫ్ యూనిలేటరలిజం అక్రాస్ ద వరల్డ్. మల్టీలేటరలిజం పోయి యూనిలేటరలిజం అనేది పెరిగింది. ద సిగ్నిఫికెన్స్ గోస్ టు ట్రంప్ and many other unilateral leaders. They do not want to, they support their development of their own countries. They are not in a position to develop other countries. దీన్ని యూనిలేటరల్ యాక్షన్స్ అని అంటారు. ఓన్లీ మన గురించి మాత్రం ఆలోచించుకోవడం. ఈ కంటెక్స్ట్లోనే డెవలప్డ్ కంట్రీస్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ టు సపోర్ట్ డెవలపింగ్ కంట్రీస్. ఈ ఫైనాన్షియల్ గోల్స్ ఇవన్నీ మనం అనుకున్నాం కానీ అవి సరిగ్గా అవ్వట్లేదు ఈ COP29. అయితే 1 వీక్ ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి ఫర్దర్ అవుట్కమ్స్ అనేవి తెలుస్తుంది. అప్పుడు దాకా మనకు తెలియదు. బట్ దీని బ్యాక్గ్రౌండ్ అబౌట్ UNFCCC ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ ఎగ్జామ్. ష్యూర్లీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్ ఎవ్రీ ఆల్టర్నేట్ ఇయర్ ఇన్ బోత్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్. నౌ స్పెసిఫికల్లీ UNFCCC ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. దిస్ వాజ్ ఫార్మ్డ్ in 1992 as part of Rio Summit. Where is Rio? Brazil. As part of Rio Summit ఇది ఫామ్ అయింది. అయితే ఈ రియో సమ్మిట్లోనే 3 ఆర్గనైజేషన్స్ హ్యాడ్ బార్న్. వన్ ఈజ్ UNFCCC, వన్ ఈజ్ UNCBD, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, అండ్ అనదర్ ఈజ్ యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ టు కాంబాట్ డిజర్టిఫికేషన్. ఈ 3 కూడా ఒకేసారి ఫామ్ అయ్యాయి రియో సమ్మిట్లోనే. అర్థమైంది కదా? నౌ వీటి యొక్క మీటింగ్స్ దే హ్యాడ్ సమ్ గోల్స్ ఫర్ దమ్. ఫర్ ఎగ్జాంపుల్ UNCBD యాజ్ ఎ గోల్ టు సేఫ్ గార్డ్ బయోడైవర్సిటీ అక్రాస్ ద వరల్డ్, బోత్ ఫ్లోరా అండ్ ఫానా అండ్ లోకల్ రిసోర్సెస్. UNCCD హ్యాస్ ఎ గోల్ టు సపోర్ట్ ద స్టాప్ ఆఫ్ డిజర్టిఫికేషన్. డిజర్టిఫికేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వైడ్ దెర్ ఈస్ లాస్ ఆఫ్ ఫర్టిలిటీ ఆఫ్ అగ్రికల్చరల్ ఏరియాస్, loss of fertility of agricultural regions. Also desert areas are increasing a lot. Fertility తగ్గిపోతుంది, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోతుంది, ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. Now all these will hamper the food security in the future, right? So to control all these problems, this UNCCD has been started, United Nations Convention to Combat Desertification. So ఈ 3 కన్వెన్షన్స్ రియో సమ్మిట్లో వచ్చాయి. From then onwards, see, these are only conventions. కన్వెన్షన్స్ మీన్స్ ఏదో ఒకటి చేద్దాము అని అనుకున్నారు. ఫర్దర్ దాని యొక్క ఆబ్జెక్టివ్స్ అచీవ్ చేయాలి అంటే దే నీడ్ సమ్ అగ్రిమెంట్స్, మ్యాండేటరీ అగ్రిమెంట్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్
రిపీట్ అమాంగ్ ఆల్ ద త్రీ, అండ్ ఈ త్రీయే కాదు, మీకు ఎన్విరాన్మెంట్ చదివేటప్పుడు మీకు తెలుస్తుంది. స్టిల్ దేర్ ఆర్ మోర్ దాన్ 15 to 20 కన్వెన్షన్స్ ఇట్ యూ నీడ్ టు నో ఫర్ ఎగ్జామ్. స్టాక్హోమ్ కన్వెన్షన్, బేసెల్ కన్వెన్షన్, రాటర్డామ్ కన్వెన్షన్, ఇవన్నీ ఎన్విరాన్మెంట్లో వస్తాయి మీకు. ఓకే, నౌ దీంట్లో భాగంగా మీరు మేజర్గా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే ఇంకొకటి, ఈ అగ్రిమెంట్స్ అన్నీ అవుతాయి కదా, ఈ మీటింగ్స్ అయ్యేదాన్ని COP అని అంటారు, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఓకే, కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ మీన్స్, ఫర్ ఎగ్జాంపుల్, if you all are considered as parties for this GS batch, if all of you are coming, this is called as conference of parties. Similarly, all the member countries will be meeting here. Similarly, if ఇప్పుడు లాస్ట్ వీక్ UNCBD అయింది కదా, లాస్ట్ వీక్ 10 days బ్యాక్ UNCBD అయింది, సో అందులోని ఆ COP అవుతుంది. సో ఎట్లా కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే మీటింగ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్. నౌ దిస్ COP 29 is significant because last year in COP 28 they had promised that they will be moving further for financial support to developing countries. దాంట్లో భాగంగా ఫస్ట్ టైం they had spoken about loss and damage fund. Have you heard this? So okay, see, loss and damage fund ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా ఇండస్ట్రియలైజేషన్ ఎప్పుడైంది ఇండియాకి? Post 1950s, 1960s, and mainly after 1970s. Similarly, all the third world countries and developing countries became industrialized, or else they had, even now some hadn't faced this industrialization, they became industrialized only in the second half of the 20th century. అప్పటికే పొల్యూషన్ అంతా అయిపోయింది కదా, సో why they should pay? Now Western countries are forcing India and other developing countries to reduce the usage of coal యూజెస్ తగ్గించమని, ఎందుకంటే పొల్యూషన్ పెరిగిపోతుందని. అవును, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పొల్యూషన్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది? ఆల్ దీస్ వెస్టర్న్ కంట్రీస్ అప్పుడు దాకా ఉండే స్పేస్ మొత్తాన్ని యూజ్ చేసి వాళ్ళు పొల్యూషన్ చేస్తారు. దానివల్ల ఏమవుతుంది, ఆల్రెడీ ఎంతవరకు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100 వరకు పొల్యూషన్ చేయడానికి పర్మిషబుల్ అనుకుంటే నార్మల్ కెపాసిటీకి, ఆల్రెడీ వాళ్ళు ఇండస్ట్రియలైజేషన్ అయ్యి వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుని 90 వరకు చేసేసారు. ఆ బ్యాలెన్స్ 10 మనకు ఉంచారు. ఇప్పుడు ఆ 10 కూడా మనం చేసుకోకూడదంటే మనకి ఇబ్బంది కదా. Now we are a poor country, we are a populous country. How come we stop this coal uses? Because as of now, more than 70% of our electricity consumption is coming from thermal power, coal power. So it is very problematic for us to go towards other renewable energy in a faster manner. Also, the cost of production of that energy is also higher compared to the coal. Okay, so ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఏం చెప్పారంటే ఈ కంట్రీస్, ఓకే మేము యాక్సెప్ట్ చేస్తాం, we are also interested to save our nation, save our world, but we need funding from you. ఎందుకంటే మీ వల్ల మేము లాస్ అయ్యాం, మీ వల్ల మేము డ్యామేజ్ అయ్యాం, యూ హ్యాడ్ యూజ్డ్ ఆల్ ద స్పేస్, సో యూ గివ్ అస్ ఫండ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్ అని చెప్తే డిస్కషన్స్ ఎప్పుడు నిండు అయ్యాయి. COP 23 నుండి డిస్కషన్స్ అవుతూ వార్సా మెకానిజం ఫర్ లాస్ అండ్ డ్యామేజ్ అనేది ఫస్ట్ అయింది. ఆ తర్వాత శాంటియాగో నెట్వర్క్ ఆన్ లాస్ అండ్ డ్యామేజ్ అని ఫస్ట్ అయింది. లాస్ట్ టైం COP 28లోని అది యాక్సెప్ట్ చేశారు, లాస్ అండ్ డ్యామేజ్ ఫండ్. నవ్వు ఆ ఫండ్ని ఎలా మూవ్ చేయాలి ఏంటి అనేది అయితే మాత్రం ఇంకా రూల్స్ లేదు, ఈ ఇయర్ చేస్తామని చెప్పారు. ఓకే, సిమిలర్లీ వీ ఆల్సో హ్యాడ్ గ్రీన్ క్లైమేట్ ఫండ్, అరౌండ్ $100 billion డెవలప్డ్ కంట్రీస్ విల్ బి హెల్పింగ్ డెవలపింగ్ కంట్రీస్ ఈ గ్రీన్ క్లైమేట్ ఫండ్ ద్వారా. సో ఇది కూడా మూవ్మెంట్ అవ్వలేదు, జస్ట్ అరౌండ్ $10 billion అయ్యింది ఇప్పటికేను. Along with fund, they had also promised a technology transfer. Now, a country, if it wants to move towards some clean energy, how it can move? It needs technology. So, if Western countries or developed countries can give technology to them and training to them, they can go towards it. Ante kada. So, they promised this also. Indulo kuda chaala gaps ane unnai. Now, ఈ UNFCCC COP 1 నుండి ఇప్పుడు COP 29 వరకు దేర్ ఆర్ మెనీ మైల్ స్టోన్స్. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ COP 3లోనే మనకి క్యోటో ప్రోటోకాల్ అనేది జరిగింది. ఫస్ట్ టైం ఇన్ ద వరల్డ్ క్యోటో ప్రోటోకాల్, ఫాస్ట్ అవుతుందా? మీరు తినాలని ఫాస్ట్గా చెప్తున్నా యాక్చువల్లీ. ఈ క్యోటో ప్రోటోకాల్ మేజర్లీ ఏంటి అంటే, ఇట్ హ్యాడ్ పుట్ ఎమిషన్ రిడక్షన్ రెస్ట్రిక్షన్స్ ఆన్ డెవలప్డ్ కంట్రీస్. అంటే మీరు ఎంతవరకే పొల్యూషన్ చేయగలరు, మీరు ఎంతవరకే తగ్గించాలి అని చెప్పి ఫస్ట్ టైం ఈ క్యోటో ప్రోటోకాల్ అనేది ఎస్టాబ్లిష్ చేసింది. ఓకే, మీన్స్ ఇట్ ఈస్ ఎ మ్యాండేటరీ అండ్ బైండింగ్ అగ్రిమెంట్. దే హ్యావ్ టు రెడ్యూస్ ఎమిషన్స్ ఫర్ ష్యూర్. అండ్ ఆల్సో
ఇదే ఇంకొకటి ఏం చెప్పింది అంటే కార్బన్ ట్రేడింగ్ మెకానిజంని, కార్బన్ క్రెడిట్స్ మెకానిజంని క్రియేట్ చేసింది ఫస్ట్ టైం. ఈ కార్బన్ క్రెడిట్స్ మెకానిజం ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యుఎస్ఏ, ఈజ్ యూకే, దెర్ ఈస్ ఎ లిమిట్ ఆన్ బోత్ ఆఫ్ అస్ టు రెడ్యూస్, బట్ ఐఎమ్ అనేబుల్ టు రెడ్యూస్, హీ ఈజ్ ఏబుల్ టు రెడ్యూస్ మోర్. సో ఆయనకి ఎక్స్ట్రా క్రెడిట్స్ అనేవి వస్తాయి. ఆ క్రెడిట్స్ ఆయన దగ్గర నుండి నేను కొనుక్కోవచ్చు. ఓకే, సో దాని ద్వారా నేను కూడా రిడక్షన్ చేసినట్టే. దీన్ని కార్బన్ క్రెడిట్స్ మెకానిజం అంటారు, కార్బన్ క్రెడిట్స్ ట్రేడింగ్ మెకానిజం అంటారు. సిమిలర్గా ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. మీరు ఎన్విరాన్మెంట్ అయినప్పుడు ఇంకా డీప్గా చూస్తారు. ఇంకా కొన్ని టైప్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ నా కంట్రీలోనే నేనేమి ఎమిషన్ రిడక్షన్ చేయక్కర్లేదు. ఐ కెన్ రెడ్యూస్ ఎమిషన్స్ ఇన్ ఏ డెవలపింగ్ కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐఎమ్ యుఎస్ఏ, if Anji is India, I can support him in shifting his coal power to hydro power or else wind energy. By that, emissions from India will be reduced. Then it will be creating emission reduction units, ERUs అనేవి క్రియేట్ అవుతాయి. ఆ ERUs తగ్గించాలనే కదా నా మీద రెస్ట్రిక్షన్ ఉంది, నా మీద లిమిటేషన్ ఉంది కదా. సో అవతల కంట్రీలోని ఎమిషన్ రిడక్షన్ చేసినా సరే ఆ యూనిట్స్ నాకు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఈ మెకానిజం మొత్తాన్ని క్యోటో ప్రోటోకాల్లో పెట్టారు. దిస్ ఈజ్ బైండింగ్ అగ్రిమెంట్. ఈ క్యోటో ప్రోటోకాల్ NX 1 కంట్రీస్, NX 2 కంట్రీస్ అనేది క్రియేట్ చేసింది. NX 1 కంట్రీస్లో ఈ డెవలప్డ్ కంట్రీస్లో అందరూ ఉంటారు, వాళ్ళు మ్యాండేటరీగా రిడ్యూస్ చేయాలి. ఈ NX 2 కంట్రీస్లోనేమో డెవలపింగ్ కంట్రీస్ ఉంటాయి, వాళ్ళకి మ్యాండేటరీ రిక్వైర్మెంట్ ఏం లేదు. నౌ ఇదంతా అయిపోయింది. ఇట్ వాస్ హ్యాపెండ్ ఇన్ అరౌండ్ 1995 అండ్ ఆల్. 25 years అలా పాస్ అయిపోయింది. ఫర్దర్ ఇన్ COP 21 ఇన్ 2015 దీనికి ఫర్దర్ అగ్రిమెంట్ కింద వీ హ్యాడ్ ప్యారిస్ క్లైమేట్ డీల్. In this Paris climate deal, the major focus is to keep the rising global surface temperature at max to 2 degrees centigrade. అంటే 1900s పోలిస్తే, ఓకే, 1900s పోలిస్తే ఇప్పుడు 2100కి వెళ్ళేసరికి rise in the global surface temperature should not be more than 2 degrees centigrade. This is the major goal of Paris climate deal. Paris goal అని అంటారు. And also one more thing, countries must try to keep this 2 degrees centigrade to 1.5 degrees centigrade. 2 degrees అనేది మ్యాండేటరీ, ఇంకా ట్రై చేసి 1.5 degrees తగ్గించడానికని చూడొచ్చు. సో ఇది చేయడానికి ఒక కన్వెన్షన్లో ఇలా అనుకుంటే సరిపోదు కదా. సో వాట్ ఈస్ నీడెడ్, ఎవ్రీ కంట్రీ మస్ట్ కాంట్రిబ్యూట్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఎవ్రీ కంట్రీ యాక్సెప్టెడ్ టు హ్యావ్ ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్, INDCs అని అంటారు. ఇంటెండెడ్ నేషనల్లీ డిటర్మైన్డ్ కాంట్రిబ్యూషన్స్. ఎగ్జామ్లో డైరెక్ట్గా INDC ఈజ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వెన్షన్ అని అడగచ్చు. INDC ఈజ్ రిలేటెడ్ టు UNFCCC ప్యారిస్ డీల్. నౌ ఈ INDCస్లో ఏంటి అంటే ఎవ్రీ కంట్రీ విల్ బి ప్రామిసింగ్ వాట్ ఐ విల్ బి డూయింగ్ టు కీప్ దిస్ అట్ 2 degrees centigrade. ఓకే, నేను ఏం చేస్తాను అని చెప్పొచ్చు. సో దాంట్లో భాగంగా ఇండియా హ్యాడ్ గివెన్ సమ్ టార్గెట్స్. ఇట్ హ్యాడ్ గివెన్ సమ్ టార్గెట్స్ లైక్ increasing the renewable energy capacity to 50%. Okay, 50%. This trees ni carbon capture ద్వారా additional 1 billion carbon units ని తగ్గిస్తాము అని ఇలాంటి ఒక 5 ప్రామిసెస్ చేశారు. ఆ 5 ప్రామిసెస్కి పంచామృత్ గోల్స్ అని పేరు పెట్టారు. పంచామృత్ గోల్స్ అని చెప్పి పేరు పెట్టారు. ఇండియా విల్ బికమ్ నెట్ జీరో బై 2070 అని. నెట్ జీరో అనే పదం విన్నారా? నెట్ జీరో అంటే మీన్స్ in net zero emissions there will be emissions. నేను ఒక 100 units in కార్బన్ ఎమిట్ చేస్తాను, కానీ డ్యూ టు సమ్ అదర్ ఈవెంట్ విచ్ ఐఎమ్ డూయింగ్ దేర్ విల్ బి రిడక్షన్ ఆఫ్ 100 కార్బన్ యూనిట్స్. ఇలాగ 100 ప్లస్ 100 మైనస్ అయింది కాబట్టి నెట్ జీరో ఉంటుంది. ఇండియా విల్ బికమ్ నెట్ జీరో బై 2070 అని చెప్పి ఈ పంచామృత్ గోల్స్లో పెట్టాం. పంచామృత్ మీన్స్ 5 కదా, అంతే కదా. సో ఈ పంచామృత్ గోల్స్లో పెట్టిన 5 మనం చేస్తామని అనౌన్స్ చేశారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్. కానీ INDCస్లో మాత్రం 3 పెట్టాం. ఈ 5లోని ఓన్లీ 3 పెట్టాం. ఎందుకంటే ఇట్ ఈస్ ఇఫ్ వీఆర్ ప్రామిసింగ్ వీ హ్యావ్ టు కీప్ అవర్ వర్డ్. సో ఈ నెట్ జీరోని ఈ INDCస్లో పెట్టలేదు, పంచామృత్ గోల్స్లో ఉంటాయి. INDCs పంచామృత్ గోల్స్ అంటే జస్ట్ హీ హ్యాడ్ టోల్డ్ ఆన్ ద ఫ్లోర్ ఆఫ్ UNFCCC. బట్ వెన్ వీ హ్యాడ్ సబ్మిటెడ్ అవర్ గోల్స్ టు INDC, వీ రిమూవ్ దట్ నెట్ జీరో టార్గెట్ అండ్ దిస్ కార్బన్ అడిషనల్ కార్బన్ $1 billion యూనిట్స్ తీసుకుంటాం తగ్గిస్తా ఉన్నాం కదా, అది తీసేశారు. సో ఆ 2 తీసేసి మిగతా 3 INDCs కింద సబ్మిట్ చేశారు. మీకు ఎన్విరాన్మెంట్ అయినప్పుడు ఇవన్నీ ఇంకా చాలా డీటెయిల్గా తెలుస్తుంది. ఇది ఇప్పుడు దాకా అయిన సినారియో. ఈ మధ్యలోనే దేర్ విల్ బి సమ్ క్యాన్ సమ్మిట్ అని COP1 నుండి COP29 వరకు అయ్యాయి కదా. అందులో దేర్ ఆర్ సమ్ 5 to 6 ఇంపార్టెంట్ కన్వెన్షన్స్. యూ నీడ్ టు నో డీటెయిల్స్ ఆఫ్ ఇట్.
క్వశ్చన్స్ ప్రిలిమ్స్లోని క్వశ్చన్స్ వస్తాయి, మెయిన్స్లోని క్వశ్చన్స్ వస్తాయి. 2023 మెయిన్స్లోనేమో క్యోటో ప్రోటోకాల్ గురించి 15 మార్కులు వచ్చింది. ఓకే, 2021 మెయిన్స్లోనేమో సిఓపి 26 ఏదో అయినప్పుడు సిఓపి 26లోని ఓవరాల్గా ఏం జరిగిందని అడిగాడు. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎగ్జామ్. సిఓపి 29 అయిపోయిన తర్వాత మనం డిస్కస్ చేస్తాం, మీరు ఎక్కడికి వెళ్ళిపోరు, నేను ఎక్కడికి వెళ్ళిపోను. కాబట్టి అవుట్కమ్స్ ఏంటి, బ్యాక్గ్రౌండ్ ఏంటి అప్పుడు చూద్దాం. ఇంకా దిస్ ఈజ్ ఓవరాల్ కంటెక్స్ట్ అబౌట్ UNFCCC. లోపల ఎడిటోరియల్ కూడా దీని గురించే ఇచ్చాడు, అందుకని చెప్తాను. 10 armed militants killed by CRPF in Manipur clash. Northeast insurgency, as earlier yesterday we had discussed about JNK militancy. Similarly, Northeast insurgency is also one of internal security challenge for the country. దానికి కూడా మీరు ఏం తెలుసుకోవాలి, ఎగ్జామ్కి కాజెస్, ఎఫెక్ట్స్, మెజర్స్ తీసుకున్నవి, తీసుకోవాల్సిన మెజర్స్, టేకెన్, నీడెడ్, వే ఫార్వర్డ్, ఎనీ వాల్యూ అడిషన్ ఫర్ ఇట్. ఫర్ ఎగ్జాంపుల్, నార్త్ ఈస్ట్ రిడక్షన్ ఇన్ మిలిటెన్సీ రిడక్షన్ కోసం బేజ్ బార్వా కమిటీ అనేది ఫామ్ చేస్తారు. ఈ బేజ్ బార్వా కమిటీ ఏం చెప్తుందంటే, ఇఫ్ వీ హ్యావ్ టు రెడ్యూస్ ది నార్త్ ఈస్ట్ ఇన్సర్జెన్సీ, వీ హ్యావ్ టు ప్రమోట్ స్పోర్ట్స్ ఇన్ నార్త్ ఈస్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ డెవలప్ చేయాలి, అలాంటి కొన్ని సజెషన్స్ ఇస్తుంది. వీళ్ళు వాల్యూ అడిషన్లో కన్క్లూషన్లో రాస్తే బాగుంటుంది, బేజ్ బార్వా కమిటీ కానీ వే ఫార్వర్డ్లో కానీ. ఇంకా సార్ మీకు చెప్తాను అంటున్నారు కాబట్టి నెక్స్ట్. ఓకే, సో మేజర్లీ కాజెస్, ఎఫెక్ట్స్, మెజర్స్, దీని బ్యాక్గ్రౌండ్ ఏంటో, నార్త్ ఈస్ట్ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియాలి. అంటే ఇప్పుడు మణిపూర్ ఇవన్నీ రైట్స్ అవుతున్నాయి కదా, స్పెసిఫిక్ ఫర్ ఎవ్రీ స్టేట్ ఇన్ ద నార్త్ ఈస్ట్ ఈస్ హ్యావింగ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్, నాగాలాండ్ వాంట్ సపరేట్ నాగాలిం ఫర్ దెమ్, గ్రేటర్ నాగాలింలోని చాలా పార్ట్స్ ఆఫ్ నార్త్ ఈస్ట్, సమ్ పార్ట్స్ ఆఫ్ మయన్మార్, సమ్ పార్ట్స్ ఆఫ్ బంగ్లాదేశ్ అవి కూడా ఉంటాయి. అంటే ఆశకి అత్యాశకి డిఫరెన్స్ తెలియకపోతే అలా ఉంటుంది. BRS డిమాండ్స్ యాక్షన్ అగెయిన్స్ట్ CM ఇన్ అమృత్ టెండర్స్ ఇష్యూ, పేజ్ నెంబర్ 4. నౌ మనకి వాళ్ళు ఏం యాక్షన్లు ఇచ్చారు అదంతా మనకు అవసరం లేదు, బట్ వీ నీడ్ టు నో అబౌట్ ఎ స్కీమ్ కాల్డ్ అమృత్ స్కీమ్. దిస్ ఈజ్ అ స్కీమ్ ఫర్ అర్బన్ ఏరియాస్. ఫుల్ ఫామ్ ఏంటి అంటే, అటల్ మిషన్ ఫర్ రెజ్యూనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ అమృత్ మేజర్ గోల్ ఏంటి అంటే, క్లీన్ డ్రింకింగ్ వాటర్ ప్రొవైడ్ చేయడం అర్బన్ ఏరియాస్లో, సీవేజ్ ఫెసిలిటీస్ బెటర్ చేయడం, బేసికలీ retrofitting and rejuvenating the urban areas. What all are the problems in the urban areas? By this Amrut scheme, we are going to develop it. Ministry of Housing and Urban Affairs ఇది చూసుకుంటుంది. మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ ఈ స్కీమ్ చూసుకుంటుంది. అమృత్ స్కీమ్ రీసెంట్గా అమృత్ 2.0 కూడా లాంచ్ చేస్తున్నారు. ఇక్కడ ఈ అలిగేషన్ ఏంటి అంటే, మనకి ఎగ్జామ్కి అయితే అవసరం లేదు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమృత్ కాంట్రాక్ట్స్ తీసుకుని అక్కడ కరప్షన్ చేస్తున్నాడు అని. మనకి ఎగ్జామ్కి అయితే అది అవసరం లేదు. అమృత్ స్కీమ్ as a government scheme is important for our exam. Giving shape to India's carbon credit mechanism. Now, majorly, we had announced some contributions from India in the name of INDC. Worldwide emission అవ్వాలి అంటే కంట్రీస్ అందరూ కలిసి కొన్ని గోల్స్ ఇవ్వాలి. సిమిలర్గా కంట్రీ అనేది అది అచీవ్ చేయాలి అంటే కంట్రీ లోపల ఉండే మనుషులు, ఇండస్ట్రీస్ కూడా తగ్గించాలి ఎమిషన్స్. అప్పుడే కదా ఇండియా నేను ఇప్పుడు ఇలా చేద్దాం అనుకుంటే అయిపోతుంది కదా, తగ్గించాలి కదా. మీరు చదువుదామని అనుకుంటే నైట్ పడుకునే ముందు అవ్వదు కదా, నెక్స్ట్ లేచి చదవాలి కదా, రైట్? సో సిమిలర్లీ వీ హ్యాడ్ లాంచ్డ్ డిఫరెంట్ మిషన్స్ టు రెడ్యూస్ అవర్ కార్బన్ ఎమిషన్స్. యాజ్ పార్ట్ ఆఫ్ దట్, వన్ ఆఫ్ ద మేజర్ థింగ్ ఈస్ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్. ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ ఏంటి? ఇందాక మనం చెప్పాం కదా, ఇఫ్ UK USA అయితే, if USA is not able to reduce the emissions, I can buy emission reduction units from UK. Similarly, ఇక్కడ కూడా every company, for example, a coal company or else some other industrial companies, power plants will be having some restrictions on them. వీళ్ళు ఎంతవరకు కార్బన్ని తగ్గించాలి, ఎంతవరకు కార్బన్ ఎమిషన్స్ వీళ్ళు చేయాలి, how much quantum of their energy they must use from renewable energy certificates అని కూడా ఇస్తారు. అయితే if as a company I am not able to reduce my emissions, if Rupesh is having another company, I can buy from him. అంటే ఇక్కడ ఏంటి అంటే కంటెక్స్ట్, నేను 10 యూనిట్స్ రెడ్యూస్ చేయాలి కార్బన్ని, నేను 20 యూనిట్స్ రెడ్యూస్ చేశాను, నాకు 20 కార్బన్ క్రెడిట్స్ ఉంటాయి. ఈ ఎక్స్ట్రా 10 యూనిట్స్ని ఐ కెన్ సెల్ టు అదర్ పర్సన్. ఈ మెకానిజం మొత్తాన్ని క్రియేట్ చేసేది ఒక సెంట్రలైజ్డ్ మెకానిజంలా క్రియేట్ చేసి ఈ కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ లాగా క్రియేట్ చేశారు.
ఓకే, సెంట్రలైజ్ మెకానిజం ఉంటుంది. ఎవరెవరు ఎన్ని రిడక్షన్ చేశారో యూనిట్స్ అలొకేట్ చేస్తారు. ఆ యూనిట్స్ని బిట్వీన్ ఎవరికైతే సర్ప్లస్ ఉందో ఎవరికైతే డెఫిసిట్ ఉందో వాళ్ళ మధ్య ట్రేడింగ్ అనేది జరుగుతుంది ఆ కంపెనీస్ మధ్యలోనే. ఓకే, కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ అర్థమైంది కదా. ఫర్దర్గా ఇంకా మనం రిడక్షన్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకున్నాము. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్యారిస్ డీల్కి సంబంధం లేకుండానే కొన్ని మనం చేసాం. యాక్చువల్లీ ఎర్లియర్ బిఫోర్ ఓన్లీ వీ హ్యాడ్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. 2008లో మనం లాంచ్ చేసాం నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ఈ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ కింద 8 సబ్మిషన్స్ ఉన్నాయి. 8 సబ్మిషన్స్. అందులో ఒకటి ఏంటంటే నేషనల్ మిషన్ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ, నేషనల్ వాటర్ మిషన్, గ్రీన్ ఇండియా మిషన్, నేషనల్ మిషన్ ఆన్ సస్టైనబుల్ హిమాలయాస్. ఇలాగే 8 మిషన్స్ ఉంటాయి. మీకు ఎన్విరాన్మెంట్లో ఇది కూడా వస్తుంది, నేషనల్ యాక్షన్ ప్లాన్ క్లైమేట్ చేంజ్లో. అందులో వన్ ఆఫ్ ద మిషన్ నేషనల్ మిషన్ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ. అంటే ఏంటి? ఎనర్జీ ఎఫిషియన్సీకి వెళ్ళాలి. ఎనర్జీ ఎఫిషియన్సీ అంటే అర్థం ఏంటి? బెటర్ వే ఆఫ్ యూజింగ్ అవర్ ఎలక్ట్రిసిటీ, ఎమిషన్స్ తక్కువ ఉండాలి, అవుట్పుట్ ఎక్కువ ఉండాలి. సో వీ నీడ్ టు గో ఫర్ రెన్యూబుల్ అండ్ ఆల్. ఎమిషన్స్ తక్కువ ఉండాలి కదా, రెన్యూబుల్ వైపు వెళ్ళాలి. సో ఇక్కడ కూడా మనం సేమ్ ఆ కార్బన్ క్రెడిట్ లాంటి మెకానిజం మనం ముందే లాంచ్ చేసాం. దాని పేరు పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్. నౌ ఇఫ్ ఐఎమ్ ఏ కంపెనీ, ఐఎమ్ పర్ఫార్మింగ్ బెటర్. నాకు రిడక్షన్ చేయాల్సిన యూనిట్స్ కన్నా నేను ఎక్కువ పర్ఫామ్ చేశాను, నేను అచీవ్ చేశాను, నాకున్న ఎక్స్ట్రా యూనిట్స్ నేను ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, దీన్ని పర్ఫార్మ్, అచీవ్ అండ్ ట్రేడ్ స్కీమ్ అని అంటారు. ఇట్ ఈస్ అండర్ నేషనల్ మిషన్ ఆన్ ఎనర్జీ ఎఫిషియన్సీ అండర్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్. అర్థమైందా? అయితే ఈ ఆర్టికల్ బేసికలీ స్టాండ్స్ ఫర్ ఈ కార్బన్ క్రెడిట్స్ అండ్ ట్రేడింగ్ స్కీమ్ ఉంది కదా. దిస్ ఏ రీసెర్చ్ ఫెలో ఫ్రమ్ దిస్ విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, హీ ఈస్ సేయింగ్ దట్ we need to align our carbon credit and trading scheme towards national and international conventions. గ్లోబల్ లెవెల్లో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్, యూఎన్లో ఏవైతే బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయో దాన్ని అలైన్ చేయాలి మన కార్బన్ క్రెడిట్ ట్రేడింగ్ స్కీమ్ని. అందులో ఇష్యూస్ ఉన్నాయి, ఎందుకంటే చాలా వరకు వాలంటరీ మెకానిజమ్స్ ఉన్నాయి, మ్యాండేటరీ రిడక్షన్స్ అనేవి లేవు. నెక్స్ట్ ఇందులోని వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు, కరెక్ట్ మెజర్మెంట్ లేదు, ఇన్ని క్రెడిట్స్ ఎమిషన్ చేశారని దానికి కరెక్ట్ మెజర్మెంట్ లేదు. సో వీ నీడ్ టు అలైన్ అవర్ సెల్ఫ్ విత్ గ్లోబల్ సినారియోస్ అని. ఓకే, నెక్స్ట్ సిమిలర్గా ఇదే కాకుండా గవర్నమెంట్ హ్యాడ్ లాంచ్డ్ వన్ మోర్ స్కీమ్ కాల్డ్ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్. ఈ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్, ఇన్ దిస్ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ నాట్ ఓన్లీ ఇండస్ట్రీస్, ఈవెన్ ఇండివిజువల్స్ కెన్ ఆల్సో టేక్ పార్ట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ growing some trees, you will be getting some green credits. If you are saving some electricity, you will be getting some green credits. అవి ఎట్లా కౌంట్ చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చింది. దాన్ని బేస్ చేసుకుని మనకు వచ్చిన క్రెడిట్స్ మనం అమ్మొచ్చు. గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అని చెప్పి లాంచ్ చేశారు. అందులో డిఫరెంట్ ట్రీ ప్లాంటేషన్స్ కోసము, వాటర్ స్కేర్సిటీని హ్యాండిల్ చేయడానికి, వాటర్ ఎలా మనం సేవ్ చేస్తున్నామని చెప్పి, ఎనర్జీ ఎఫిషియన్సీ ఎలా మెయింటైన్ చేస్తున్నామని చెప్పి ఇండివిజువల్స్ అండ్ కంపెనీస్ బోత్కి ఈ గ్రీన్ క్రెడిట్స్ ప్రోగ్రామ్ అనేది చేశారు. నెక్స్ట్ ఇందాక మనం చెప్తున్నాం కదా, వీ హ్యాడ్ ఏ కార్బన్ క్రెడిట్ అండ్ ట్రేడింగ్ స్కీమ్. ఈ మొత్తం ఇదంతా ఎనర్జీ రిడక్షన్, ఇదంతా మనకి ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఉంది. ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ అనేది ఉంది. ఈ ఎనర్జీ కన్జర్వేషన్ యాక్ట్ ద్వారా మనం ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఓకే, మేజర్గా ఈ ఆర్టికల్ మాట్లాడుతున్న దానికోసం ది ఎల్ఐసి అగ్రిమెంట్, ది దితాన్స్ అండ్ ద క్వశ్చన్స్. See, earlier also I told about Suhasini Aidar. Last time she had written an article about Trump, how Trump 2.0 will be affecting India and all. See, she is a very optional work, maybe PSR optional వాళ్ళకి Suhasini Aidar చెప్పేది రిలేటివ్గా అపోజిట్ అనిపించవచ్చు. బట్ మన జిఎస్ వరకు మాత్రము Suhasini Aidar చెప్పే పాయింట్స్ ఇండియాకి చాలా వ్యాలిడ్ అవుతాయి. ఇఫ్ అన్ ఆర్టికల్ కమ్స్ అబౌట్ ఎనీ కంట్రీ ఫ్రమ్ Suhasini Aidar, ప్లీజ్ రీడ్. ఆవిడ కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తుంది, అందుకు మీకు ఇంపార్టెంట్ అవుద్ది. నౌ షీ ఈస్ టాకింగ్ అబౌట్ ఎల్ఐసి అనేది ఫార్మేషన్ ఎట్లా జరిగింది, చైనాకి మనకి రిలేషన్స్. ఎల్ఐసి అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. నౌ ఇండియాకి చైనాకి బార్డర్ ఏ లైన్ అంటారు? మ్యాక్మోహన్ లైన్. ఇండియాకి పాకిస్తాన్కి రాట్క్లిఫ్ లైన్. ఓకే, అంతే కదా, అదే డిఫరెన్స్. ఆ జాన్సన్ లైన్కి మ్యాక్మోహన్ లైన్కి ఉన్న డిఫరెన్స్లో వచ్చిన గొడవ వల్ల ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది ఫామ్ అయింది. నౌ స్పెసిఫికల్లీ యాక్సెప్ట్ చేసింది వరల్డ్ వైడ్ ఈ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. నౌ రిపీటెడ్లీ బికాస్ ఆఫ్ దిస్ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వార్స్
ఆర్ ఎల్స్ క్లాషెస్ ఆర్ బీన్ హ్యాపెనింగ్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా. అంతే కదా, ఇద్దరి మధ్యలో క్లాషెస్ అవుతున్నాయి, ఏది ఏంటి అని. బార్డర్ అనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నౌ మనం ఏం చెప్పాం, రీసెంట్గా బ్రిక్స్ సమ్మిట్లోని ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ వెంట టు బ్రిక్స్ సమ్మిట్. దేర్ వీ హ్యాడ్ అన్ అగ్రిమెంట్, సార్ట్ ఆఫ్ అగ్రిమెంట్, ఆఫ్లైన్ అగ్రిమెంట్స్ బిట్వీన్ జీ జిన్పింగ్, చైనా అండ్ ఇండియా. మనము ఈ బార్డర్ ఇష్యూస్ని సాల్వ్ చేసుకుందాము అని ఒక అగ్రిమెంట్కి వచ్చారు. దాని తర్వాత అక్కడ ఉండే సిచ్యువేషన్ మొత్తాన్ని తగ్గించారు. నౌ అక్కడ కార్డియల్ సిచ్యువేషన్ ఉంది బిట్వీన్ ఇండియన్ ఆర్మీ అండ్ చైనీస్ ఆర్మీ. ఓకే, అర్లియర్ ఫర్ ఎగ్జాంపుల్ వీ హ్యాడ్ గాల్వన్ క్లాషెస్ in 2020. Okay, Dipsang clashes in 2017. Similarly Demchok plains లో కూడా మనకి క్లాషెస్ అనేవి జరిగాయి. ఈ గాల్వాన్ క్లాషెస్ ఎక్కడంటే మనకి ప్యాంగాంగ్ సో లేక్ అనేది ఉంటుంది, అక్కడ ప్యాంగాంగ్ సో లేక్ అనేది ఉంటుంది. సో సిన్స్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ అన్రిజాల్వ్డ్ బౌండరీ డిస్ప్యూట్స్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా, దిస్ ఈస్ లీడింగ్ టు దీస్ సార్ట్ ఆఫ్ క్లాషెస్. నౌ అగ్రిమెంట్ చేసుకున్నారు ఇద్దరును, ఏంటి మనము రిడక్షన్ చేసుకుందాము, సాల్వ్ చేసుకుందామని. ఆవిడ కొంచెము క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేసింది మొత్తం ఏంటి అని. అక్కడ డిటాంత్ అని వాడిందిగా. డిటాంత్ అంటే ఏంటి? దిస్ ఈస్ కాల్డ్ యాజ్ డిటాంట్ ఫేజ్. డిటాంట్ ఫేజ్ అంటే వారయ్యి మధ్యలోని పీస్ ఫేజ్ ఉంటుంది చూడు, వాళ్ళు ఏమనట్లేదు వీళ్ళు ఏమనట్లేదు, దాన్ని డిటాంట్ ఫేజ్ అని అంటారు. ఓకే, ఆ డిటాంట్ వర్డ్ మీకు ఇంపార్టెంట్ ఎందుకంటే ఈవెన్ ఇన్ ఇంటర్నేషనల్ స్పేర్ ఆల్సో యుఎస్ఎస్ఆర్ మీకు చెప్పాను కదా, బైపోలార్ వరల్డ్ కింద ఫామ్ అయింది 1945 తర్వాతని. 1945 నుండి 1960s వరకు కూడా ఇంటెన్స్ రైవలరీ జరిగింది. ఎట్లా ప్రాక్సీ వార్స్ జరిగాయి. క్యూబన్ మిసైల్ క్రైసిస్ అయింది, వెనిజులాలో క్రైసిస్ అయింది. ఓకే, అయితే 1960s నుండి 1970s మధ్యలో మాత్రం డిటాంట్ ఫేజ్ ఉంటుంది. ఆ 10 years మధ్యలో పెద్దగా గొడవలు ఏం అవ్వలేదు అనమాట, దాన్ని డిటాంట్ ఫేజ్ అంటారు. సిమిలర్లీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా ఆల్సో నౌ వీఆర్ గోయింగ్ త్రూ దిస్ డిటాంట్ ఫేజ్. అంతే కదా, గొడవలు ఏం అవ్వట్లేదు, వీఆర్ ట్రయింగ్ ఫర్ సమ్ పీస్. పొలిటికల్ మెల్ట్ డౌన్, జర్మనీ సీస్ సెట్ ఫర్ అన్ ఎకనామిక్ క్రైసిస్ అమిడ్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ. ఏమైందంటే ఒలఫ్ స్కాల్జ్ తెలుసా, జర్మనీ ఛాన్సలర్, జర్మన్ హెడ్ని ఛాన్సలర్ అని అంటారు. నౌ దిస్ ఒలఫ్ స్కాల్జ్ గవర్నమెంట్ పడిపోయింది 1 week బ్యాక్, మెజారిటీ తగ్గిపోయి అక్కడ గవర్నమెంట్ పడిపోయింది. ఆల్రెడీ this Germany is facing the problem of recession. Germany's situation is not so good as earlier. Now adding up to this this economic instability, now political instability had come. That is problematic for their country. అయితే మనకి ఇది ఎంతవరకు సిగ్నిఫికెంట్ అంటే ఇండియా జర్మనీ రిలేషన్స్ జిఎస్లో అడిగే అంత స్కోప్ అయితే ఛాన్సే లేదు. ఓకే, ఎందుకంటే దానికన్నా ప్రామినెంట్ ఇష్యూస్ మనకు చాలా ఉంటాయి. జర్మనీ ఈజ్ నాట్ ఎ మేజర్ కంట్రీ యాజ్ పార్ట్ ఆఫ్ అవర్ ఫారెన్ పాలసీ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ vis-a-vis. నౌ ఇక్కడ ఏంటి అంటే ప్రిలిమ్స్లోని రీసెంట్ టైమ్స్ అని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఎలా అంటే కొన్ని కంట్రీస్ నేమ్స్ ఇచ్చేసి లాస్ట్ 2-3 years నుండి అడుగుతున్నారు, అది ఎందుకని న్యూస్లో ఉందని అడుగుతున్నారు. ఓకే, నౌ జర్మనీ ఎందుకు న్యూస్లో ఉంది? బికాస్ ఇట్స్ గవర్నమెంట్ హ్యాడ్ ఫాల్ డౌన్ అండ్ ఆల్సో దెర్ ఈస్ రిసెషన్ ఇన్ ఇట్. సో జర్మనీ న్యూస్లో ఉంది బికాస్ ఆఫ్ దిస్ పొలిటికల్ ఇన్స్టెబిలిటీ అండ్ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ. ఓకే, ఎండింగ్ డిస్క్రిమినేషన్ ఇన్ ప్రెజెన్స్. నేను యాక్చువల్గా లాస్ట్ టైం మేబీ 1 month బ్యాక్ ఎప్పుడో క్లాస్లో చెప్పాను, సుప్రీంకోర్టు హ్యాడ్ పాస్డ్ వర్డిక్ట్ కాదు, దిస్ ఓరల్గా స్టేట్మెంట్ ఇచ్చింది దట్ ఇన్ ప్రెజెన్స్ దేర్ షుడెంట్ బి ఎనీ సార్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పిందని అనుకున్నాం కదా మనం. సో ఆ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు అని చెప్పిన జడ్జిమెంట్ పేరు దిస్ సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ 2024. ఇది ఎందుకు నేను పాయింట్అవుట్ చేస్తున్నానంటే ఇన్ GS2 మీకు మార్క్స్ 110+, 120+ రావాలి అంటే యూ నీడ్ టు కోట్ సమ్ జడ్జ్మెంట్స్. అయితే మీకు బుక్స్లో ఉండే జడ్జ్మెంట్స్ అన్నీ కూడా రిలేటివ్గా 2015, 18, 20కి ఎండప్ అయిపోయిన కేసెస్ ఉంటాయి, రీసెంట్ కేసెస్ ఉండవు. ఇలాంటి రీసెంట్ కేసెస్ యాడ్ చేసుకోండి. దిస్ సుకన్య శాంత వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు మేజర్గా ఏం చెప్పారు, దిస్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ ఉండకూడదు ఇన్. సో బై దిస్ Supreme Court is supporting social equality. It is trying to do social justice. Prisoners are one of the vulnerable sections in the country. Okay, సో ఇంక్లూజివ్ గ్రోత్ కూడా స్కోప్ ఉంది. ఎవరెవరైతే ఇప్పుడు దాకా దిస్ డిస్క్రిమినేషన్ ఫేస్ చేస్తున్నారో వాళ్ళని సపోర్ట్ చేస్తుంది. సో జ్యుడిషియల్ యాక్టివిజం కింద కూడా దీన్ని ఎగ్జాంపుల్ కింద చెప్పొచ్చు. ఓకే, దానికి మించి అక్కడ ఇంకేం అవసరం లేదు. అది ఓపెన్ బిజినెస్ స్పేస్ amid FPI exodus, the retail equity cult rises.
Now, from before 1991, we are not a so globalized country. Okay, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ ఎప్పుడైతే అయిందో 1991లోని, ఈ గ్లోబలైజేషన్ జరగడం అర్థం ఏంటి అంటే మన డోర్స్ ఓపెన్ చేయడం, ఫారిన్ కంట్రీస్కి ఇండియాలో రావడానికి అలో చేయడం. దిస్ ఈస్ కాల్డ్ యాజ్ గ్లోబలైజేషన్. నౌ ఫారిన్ కంట్రీస్ ఇన్వెస్ట్మెంట్స్తో పాటే కాకుండా వీ హ్యాడ్ ఆల్సో అలౌడ్ దిస్ ఫండింగ్ ఆల్సో, నాట్ ఓన్లీ ఫర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడానికి కాకుండా షేర్స్లోనే అన్నింటిలో కూడా ఇన్వెస్ట్మెంట్ మనం యాక్సెప్ట్ చేసాం. దాంట్లో భాగంగా అట్లీస్ట్ ఎర్లియర్ వీ హ్యాడ్ ఎఫ్డిఐ ఇన్ సమ్ కంటెక్స్ట్, ఫారిన్ కంట్రీస్ సపోర్ట్, రష్యాతో టైఅప్ అయ్యి కొన్ని డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ అవన్నీ మనకి ఎఫ్డిఐ ముందు నుండి ఉంది. కానీ ఎఫ్పిఐ స్టార్టెడ్ పోస్ట్ 1991. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఎఫ్పిఐ మీన్స్ ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్, ఎఫ్డిఐ మీన్స్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. నౌ మేజర్ డిఫరెన్స్ ఏంటి? both of them are the routes to gain investment from foreign countries to India. Why? Because ఫారెన్ కంట్రీస్లో నుండి వచ్చే లోన్ రిలేటివ్గా తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది మనకి, అండ్ ఒకవేళ అది లోన్ కింద అయితే తక్కువ ఇంట్రెస్ట్ రేట్కి వస్తుంది. ఆర్ఎల్స్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూస్ మనకు క్రియేట్ అవుతున్నాయి కదా మన కంపెనీస్కి, ఫండింగ్ అనేది వస్తుంది. ఆల్ ద స్టార్టప్స్ ఆర్ ఆర్ఎల్స్ ఆల్ ద కంపెనీస్ ఆర్ ట్రయింగ్ ఫర్ ఇన్వెస్ట్మెంట్స్. ఎక్కడి నుండి వస్తాయని ట్రై చేస్తున్నారు. దిస్ ఎఫ్పిఐ ఈజ్ వన్ ఆఫ్ ద గుడ్ రూట్. నెక్స్ట్, ఈ ఎఫ్పిఐ అండ్ ఎఫ్డిఐలో మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే, ఇన్ దిస్ ఎఫ్డిఐ అలాంగ్ విత్ మనీ దేర్ విల్ ఆల్సో బి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టార్బక్స్ ఉంది కదా, స్టార్బక్స్ ఎవరిది? టాటా స్టార్బక్స్. ఓకే, టాటా స్టార్బక్స్ దీని అర్థం తెలుసా? దిస్ ఈజ్ ఏ జాయింట్ వెంచర్ బిట్వీన్ టాటా అండ్ స్టార్బక్స్. ఒకవేళ టాటా పేరు ఫస్ట్లో ఉందనుకోండి, టాటా కాంట్రిబ్యూషన్ 51% కన్నా ఎక్కువ ఉన్నట్టు. స్టార్బక్స్ పేరు ఫస్ట్లో ఉంటే వీళ్ళ కాంట్రిబ్యూషన్ 51% కన్నా ఎక్కువ ఉన్నట్టు. ఓకే, మారుతి సుజుకి, టైఅప్ బిట్వీన్ మారుతి అండ్ సుజుకి. ఓకే, ఇట్లాగా జాయింట్ వెంచర్స్. నౌ ఎందుకు వీళ్ళతో అంటే, దీస్ ఆర్ గివింగ్ సమ్ ఇన్వెస్ట్మెంట్ రెవెన్యూ. దాంతోపాటు కేవలం మనీ మాత్రమే ఇవ్వకుండా ఆన్ గ్రౌండ్ దే ఆర్ సపోర్టింగ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సమ్ ఇండస్ట్రీస్ ఆర్ సమ్ షాప్స్. దే విల్ ఆల్సో హెల్ప్ ఇన్ సమ్ టెక్నాలజీ ట్రాన్స్ఫర్. ఇవన్నీ జరిగితే ఏమవుతుంది? దేర్ విల్ బీ స్కోప్ ఫర్ జీడిపి గ్రోత్, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్, అంతే కదా. బట్ ఈ ఎఫ్పిఐలోనే అదేమీ ఉండదు. ఎఫ్పిఐలోని జస్ట్ ఇన్వెస్ట్మెంట్ మాత్రమే వస్తుంది. గ్రౌండ్ లెవెల్లో చేంజెస్ అనేది మనం పెద్దగా చూడలేం. బట్ బోత్ ఆఫ్ దెమ్ ఆర్ వెరీ మచ్ ఎసెన్షియల్. వై? బికాస్ ఇండియా ఈస్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ ఆఫ్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్. కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అంటే, ఓకే, సో కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి అంటే, బేసికల్లీ వీఆర్ అన్ ఇంపోర్ట్ డ్రివెన్ కంట్రీ. వీ నీడ్ ఆయిల్ ఇంపోర్ట్స్, గోల్డ్ ఇంపోర్ట్స్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్స్ ఫ్రమ్ ఫారెన్ కంట్రీస్. We are deficit of all these products. So obviously we have to import from them. If we are importing from them, obviously we have to make payment in dollars. They won't be accepting Indian rupees. So there will be requirement of surplus of dollars, but we are having shortage of that. So ఒకవేళ ఈ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్, కరెంట్ అకౌంట్ అంటే గూడ్స్, సర్వీసెస్ అండ్ ట్రాన్స్ఫర్ పేమెంట్స్. ఓకే, ఈ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ ఏంటి అంటే, నాకు ఎంత అవసరం ఉందో, నేను ఎంత బయటికి పంపిస్తున్నానో అది తక్కువ ఉంది, నాకు ఎంత అవసరం ఉందో దానికన్నా. ఇంపోర్ట్స్ వల్ల ఇంపోర్ట్స్ చేసుకుంటే నేను డాలర్స్ ఇవ్వాలి, ఎక్స్పోర్ట్స్ చేస్తే డాలర్స్ వస్తాయి. ఆ రెండింటి మధ్య మిస్ మ్యాచ్ సరిపోవట్లేదు. ఓకే, ఆ రెండింటి మధ్య మిస్ మ్యాచ్ సరిపోవట్లేదు. అది కరెంట్ అకౌంట్ డెఫిసిట్ అని అంటారు. మనకు ఆ డాలర్స్ ఎలా వస్తాయి? ఆ డాలర్స్ ఎలా వస్తాయంటే, మనకి ఈ బ్యాలెన్స్, ఇవన్నీ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అని అంటారు. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మీన్స్ ఒక కంట్రీకి ఇంకొక ఓవరాల్ వరల్డ్ మొత్తానికి అయ్యే ట్రాన్సాక్షన్స్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అని అంటారు. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ కింద 3 అకౌంట్స్ ఉంటాయి. ఫస్ట్ది కరెంట్ అకౌంట్, సెకండ్ది క్యాపిటల్ అకౌంట్, థర్డ్ది ఫారెక్స్ రిజర్వ్స్ అకౌంట్. ఓకే, నౌ మనకి ఈ కరెంట్ అకౌంట్లోనేమో గూడ్స్, సర్వీసెస్, ట్రాన్స్ఫర్ పేమెంట్స్ అనేవి ఉంటాయి. ఓకే, దీంట్లోనే మనం డెఫిసిట్లో ఉన్నాం. క్యాపిటల్ అకౌంట్లోనేమో ఎఫ్పిఐ, ఎఫ్డిఐ, ట్రేడ్ క్రెడిట్ ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ ఇందులో ఉంటాయి. నౌ వీఆర్ సర్ప్లస్ ఇన్ దిస్ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్.
ఓకే, వీఆర్ సర్ప్లస్ ఇన్ దిస్. ఇది సర్ప్లస్ ఉన్నప్పుడు దీని డెఫిసిట్ని అది హ్యాండిల్ చేస్తుంది. ఓకే, దాని ద్వారా మనకి ప్రాబ్లం రావట్లేదు. ఇప్పుడు ఇది కూడా హ్యాండిల్ చేయలేకపోయింది అనుకోండి, అప్పుడు మన దగ్గర అంటే కొంచెం బఫర్ లాగా ఆర్బీఐ విల్ బి మెయింటైనింగ్ ఫారెక్స్ రిజర్వ్స్. మీకు లాస్ట్ టైం చెప్పాను కదా, ఇండియా ఫస్ట్ టైం $700 billion ఫారెక్స్ రిజర్వ్స్ మెయింటైన్ చేసింది. ఇట్ బికేమ్ 4th largest ఫారెన్, 4th 700 వచ్చిన తర్వాత 4th, మళ్ళీ ఇప్పుడు 5th వెళ్ళిపోయింది. నా ఈ ఫారెక్స్ డాలర్స్ ఆర్బీఐ మెయింటైన్ చేస్తుంది. ఒకవేళ ఈ రెండు సరిపోకపోతే దీని నుండి ఇక్కడికి ఇద్దాము అని. ఇప్పుడు 1991లోని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అనేది అంటారు కదా, అదేంటి అంటే ఈ రెండిట్లో సరిపోకపోతే దిస్ కరెంట్ అకౌంట్ వీఆర్ నాట్ ఏబుల్ టు కౌంటర్ దిస్ కరెంట్ అకౌంట్ డెఫిసిట్ బై కరెంట్ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ అండ్ ఆల్సో వీఆర్ నాట్ హ్యావింగ్ ఎనఫ్ ఫారెక్స్ రిజర్వ్స్. అంటే మనకి ఇంకే ఆప్షన్ లేదు. ఈ అన్నిటి వల్ల వచ్చేదాన్ని బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ అని అంటారు, బిఓపి క్రైసిస్. ఈ బైఓపి క్రైసిస్ హ్యాండిల్ చేయడానికి మనం 1991లో ఎల్పిజి రిఫార్మ్స్ చేసి ఐఎంఎఫ్ దగ్గర నుండి మనీ తీసుకొని అన్నీ సెటిల్ చేసుకున్నాం. ఓకే, నౌ ఇదంతా ఎందుకు అంటే మనకి ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ 1991 తర్వాత రాలేదు. దానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనకి ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ ఈ క్యాపిటల్ అకౌంట్ సర్ప్లస్ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ వల్ల సపోర్ట్ చేసి మనకి ఇంకెప్పుడు కూడా బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ రాకుండా హెల్ప్ చేయడానికి నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉంది, అందులో వన్ ఆఫ్ ద రీజన్ ఇది. ఓకే, అర్థమైంది కదా బ్యాక్ స్టోరీ. నౌ ఈ ఎఫ్పిఐ ఇన్ఫ్లోస్ ఓకే, అయితే ఇందులో ఉండే మేజర్ ప్రాబ్లం ఏంటంటే ఎఫ్పిఐస్ ఆర్ రిలేటివ్లీ వెరీ వెరీ వాలటైల్ బికాస్ దే ఆర్ ఓన్లీ ఇన్వెస్టింగ్ మనీ. వాళ్ళకి నచ్చపోతే విత్డ్రా చేసి వెళ్ళిపోతారు. ఎఫ్డిఐ అంటే రిలేటివ్లీ లాంగ్ టర్మ్ బికాస్ దేర్ విల్ బి సమ్ జాయింట్ వెంచర్ అండ్ దేర్ విల్ బి కన్స్ట్రక్షన్ ఆఫ్ ఆన్ గ్రౌండ్ ఇండస్ట్రీస్ ఆర్ ఎనీథింగ్. అంత ఈజీగా వాళ్ళు బయటికి వెళ్ళిపోలేదు కదా. సో ఎఫ్పిఐస్ ఆర్ రిలేటివ్లీ వాలటైల్, అందుకని దాన్ని ఎఫ్పిఐని హాట్ మనీ అని కూడా అంటారు. ఎఫ్పిఐస్ ఆర్ రిలేటివ్లీ వాలటైల్. నౌ ఈ ఎఫ్పిఐ ఇప్పుడు బయటికి వెళ్ళిపోతుంది, ఇండియా నుండి తగ్గిపోతున్నాయి. ఎఫ్పిఐ ఎక్సోడస్ అని అవుతుంది. ఎందువల్ల అవుతుంది అంటే వై ఏ ఫారెన్ కంట్రీ ఇన్వెస్టర్ వాంట్ టు ఇన్వెస్ట్ ఇన్ ఇండియా? రిటర్న్స్ ఎక్కువ. ఎందుకు అంటే ఆల్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఆర్ బికాస్ ఆఫ్ ఓన్లీ సింగిల్ ఫ్యాక్టర్ కాల్డ్ ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్. ఇంట్రెస్ట్ రేట్ డిఫరెన్షియల్ ఇన్ యుఎస్ఏ మ్యాక్స్ టు మ్యాక్స్ దే కెన్ గెట్ సమ్ 2 to 3%. సేవింగ్స్లో వాళ్ళు యుఎస్ బ్యాంక్స్లో వేసినా సరే వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ చాలా తక్కువ, 2%, 3%. ఇండియాకి అరౌండ్ దే కెన్ గెట్ 6 to 8%. ఓకే, వాళ్ళు ఇన్వెస్ట్ చేశారు అనుకో వాళ్ళకి 6 to 8% వస్తుంది, 6% అయినా వస్తుంది, పోనీ 4% అయినా వస్తుంది, లాభమే కదా. అయితే ఇప్పుడు ఏమైంది అంటే దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ వై ఎఫ్పిఐ విల్ బి గోయింగ్ అవుట్. ఫస్ట్లీ ఇప్పుడు 100 రూపాయలకి 6 రూపాయలు వస్తుంది కాబట్టి ఇన్వెస్ట్ చేస్తున్నారు, అక్కడైతే 3 రూపాయలు వస్తుంది కాబట్టి ఈ 100 పోతుంది అనిపిస్తే తీసేస్తారు కదా. నౌ ఇఫ్ ఎ కంట్రీ ఈజ్ ఫేసింగ్ ఎనీ ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ దీస్ ఎఫ్పిఐస్ విల్ గో అవుట్. అండ్ ఆల్సో వేర్ ఆల్ దీస్ విల్ బి ఇన్వెస్టింగ్? స్టాక్ మార్కెట్. రీసెంట్ టైమ్స్లో చూసారు కదా స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అవుతుందని. సో స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ అయితే దీనివల్ల మళ్ళీ వెళ్ళిపోతారు. అండ్ వన్ మేజర్ ఫ్యాక్టర్ వై ఎఫ్పిఐ విల్ గో అవుట్ ఈజ్ బికాస్ ఆఫ్ ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ 2 to 3% అన్నాం కదా, వీళ్ళకి 1% పెంచితే వీళ్ళు పెంచారు అనుకోండి, ఓకే మా కంట్రీలో ఇది సేఫ్ కాబట్టి ఇవి గిల్ట్ ఫ్రీ కాబట్టి ఎందుకు నేను వేరే కంట్రీలో ఉండాలి, నాకే వస్తాయని చెప్పి మళ్ళీ వెళ్ళిపోతారు కదా. సో ఇప్పుడు జరుగుతుంది అది. యుఎస్ఏ ఫెడరల్ మార్కెట్, యుఎస్ ఫెడరల్ బ్యాంక్ అని అంటారు, మనది ఎలా ఆర్బీఐయో యుఎస్ సెంట్రల్ బ్యాంక్ని ఫెడరల్ బ్యాంక్ అంటారు. యుఎస్ ఫెడ్ రేట్స్ని పెంచుదామని అనుకుంటున్నారు. ఓకే, లాస్ట్ ఒకవేళ 6 months బ్యాక్ కూడా ఇది అలా పెరిగింది, ఫెడ్ రేట్స్ పెంచారు, అప్పుడు వెళ్ళిపోయాయి. ఇప్పుడు కూడా మళ్ళీ సేమ్ సినారియో. అండ్ ఆల్సో ట్రంప్ రావడము, ట్రంప్ సేయింగ్ దట్ అమెరికా వీ విల్ బీ ఫోకసింగ్ మెయిన్లీ ఆన్ అమెరికా, సో దేర్ విల్ బి స్కోప్ ఫర్ దెమ్. ఇవన్నీ ఆలోచించి ఎఫ్పిఐస్ ఎక్సోడస్ అవుతుంది. ఎగ్జామ్లో డైరెక్ట్గా మనకి ఎఫ్పిఐ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రీజన్స్ వల్ల ఎఫ్పిఐ వెళ్ళిపోద్దని అని అడగచ్చు. లాస్ట్ ఇయర్ సమ్ 2 or 3 years బ్యాక్ దీని రిలేటెడ్ పీవైక్యూ కూడా వచ్చింది ఒకసారి ఫిలిమ్స్లో. ఓకే, అర్థమైందా ఎఫ్పిఐ ఎక్సోడస్ ఎందుకు అవుతుందో? అవును, వేరియబుల్ అవుతూ ఉంటుంది ఒకరి నుండి ఒకరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా షేర్స్ నీకు అమ్ముతాను స్టాక్ మార్కెట్లో, కానీ ఫారెన్ కంట్రీ కూడా వెళ్ళిపోతే బాధ కదా. ఈ ఎఫ్పిఐలో ఫారెన్ కంట్రీ నుండి వచ్చిన ఇన్వెస్ట్మెంట్ బయటికి వెళ్ళిపోతుంది, అని అర్థం డాలర్స్ బయటికి వెళ్ళిపోతుంది. మన ఇండియన్ రూపీస్ వెళ్ళిపోయినా మనకేం ప్రాబ్లం లేదు, బట్ డాలర్స్ బయటికి వెళ్ళిపోతుంది, అది ప్రాబ్లం. ఓకే, నౌ ఇవన్నీ తగ్గించడానికి వన్ ఆఫ్ ద స్కోప్ ఏంటి అంటే అసలు ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ ఇదంతా ఎందుకు మాట్లాడడం? వీ నీడ్ డాలర్స్ టు మేక్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్.
అసలు ఈ డాలర్స్ లేకుండా ఇండియన్ రూపీలో చేసుకుంటే దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనలైజేషన్ ఆఫ్ రూపీ. ఇప్పుడు నెక్స్ట్ ఆర్టికల్ అందులో చూడండి. EAM బ్యాట్స్ ఫర్ ట్రేడ్ ఇన్ నేషనల్ కరెన్సీస్ అహెడ్ ఆఫ్ రష్యా మీట్. ఓకే, రష్యాలోని నౌ వీఆర్ హ్యావింగ్ ట్రేడ్ విత్ రష్యా, రైట్? నౌ ఈ రష్యాతో ట్రేడ్ మనం చేసుకునేటప్పుడు ఆల్రెడీ మనము లాస్ట్ టైం రష్యా మీద శాంక్షన్స్ అదంతా పెడుతున్నప్పుడు వీ హ్యాడ్ మేడ్ అన్ అరేంజ్మెంట్ విత్ రష్యా కాల్డ్ రూపీ రూబల్ అగ్రిమెంట్. ఇక్కడ ఏంటి అంటే వెన్ రష్యా విల్ బి బయింగ్ ఫ్రమ్ ఇండియా దే విల్ బి పేయింగ్ ఇన్ రూబల్స్, వెన్ విల్ బి బయింగ్ ఫ్రమ్ రష్యా విల్ బి పేయింగ్ ఇన్ డాలర్స్, రూపీస్. సో ఇట్లానే వాళ్ళ దగ్గర కొంచెం సర్ప్లస్ రూపీస్ వస్తాయి, మన దగ్గర రూబల్స్ వస్తాయి, ఫ్యూచర్లో మళ్ళీ ఇలా ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు కదా. సో ఎలాంటి చేయాలి, నేషనల్ కరెన్సీస్లో ట్రేడ్ చేసుకోవాలని చెప్పి మన EAM బ్యాట్ చేస్తున్నాడు దాని గురించి. సో ఫర్ దిస్ దెర్ ఈస్ రిక్వైర్మెంట్ ఆఫ్ స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్. మీకు ఎగ్జామ్లో స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్ దేనికి యూజ్ అవుతుంది అని అంటే నేషనల్ కరెన్సీస్లో ట్రేడ్ చేయడానికి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇచ్చే రూపీ ఉంటుంది కదా, దాన్ని స్పెషల్ రూపీ వాస్ట్రో అకౌంట్స్లో వేస్తారనమాట. అందులో ఉండే మనీని ఫ్యూచర్ ట్రాన్సాక్షన్స్ యూజ్ చేస్తారు. సుప్రీంకోర్టు నిక్సెస్ సెబీ ప్లే ఆన్ సాడ్ స్టాండ్స్ ఇన్ ఇట్స్ కేస్ అగేన్స్ట్ RIL అండ్ అంబానీ. నౌ ఏంటి అంటే అండ్ వన్ మోర్ థింగ్ ఐ ఫర్గాట్ ఇన్ FPIs are regulated in India by SEBI. Okay, regulated in India by SEBI. Supreme Court Securities Appellate Tribunal అనేది ఉంది. This SEBI is a quasi judicial body. Quasi judicial body means it has powers to take action also. It has powers to give judgments. Now SEBI had found out in 2007 or 2008 some wrongdoing and some mischief by Ambani and RIL. వాళ్ళు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అండ్ ఫ్యూచర్స్ ట్రాన్సాక్షన్స్ ఏదో ఇల్లీగల్గా చేశారు, విచ్ ఈస్ నాట్ పర్మిటెడ్ యాజ్ పర్ లా. సో సెబీ వాళ్ళ మీద కొన్ని యాక్షన్స్ తీసుకుంది, అంటే వాళ్ళ మీద పెనాల్టీ వేసింది సమ్ 15 crore and 20 crore. అంబానీ మీద 15 crore అండ్ RIL యాజ్ ఎ యూనిట్ మీద కూడా సమ్ 20 crores ఎంతో వేశారు. అయితే అంబానీ వీళ్ళు ఇచ్చిన డెసిషన్కి అగేన్స్ట్గా ఇప్పుడు హైకోర్టులో ఏమైనా ప్రాబ్లమ్ వెళ్తే సుప్రీంకోర్టుకి వెళ్తాం కదా, అలానే సెబీ ఇచ్చేదానికి డెసిషన్కి అగేన్స్ట్గా SAT అనేది ఉంటుంది, సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్. ఓకే, సెక్యూరిటీస్ అప్పీలేట్ ట్రిబ్యునల్ వీళ్ళు ఇచ్చిన జడ్జిమెంట్ని కొట్టేసింది. నా సెబీ ఏం చేసిందంటే సుప్రీంకోర్టుకి వెళ్ళింది, మా జడ్జిమెంట్ వీళ్ళు కొట్టేశారని. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏమో మళ్ళీ వీళ్ళనే సపోర్ట్ చేస్తూ దాన్ని కొట్టేసింది. దీని అంతా అర్థం ఏంటి, అంబానీకి సపోర్ట్ చేస్తున్నారు అంతే, ఇంకేం లేదు అక్కడ. మనకి ఇక్కడ ఎగ్జామ్ తెలియాల్సింది సెబీ ఈజ్ ఏ క్వాసి జ్యుడిషియల్ బాడీ, ఇట్ హ్యాస్ ఫార్మ్డ్ త్రూ సెబీ యాక్ట్ 1992. అండ్ వన్ మోర్ థింగ్, ఎగ్జామ్లో వస్తే రావచ్చు, సెబీ ఈజ్ ఎర్లియర్ ఏ ఎగ్జిక్యూటివ్ బాడీ. 1989లోని అది ఫామ్ అయినప్పుడు జనరల్లీ ఎగ్జిక్యూటివ్ బాడీ కింద ఫామ్ అయింది. ఇట్ డజంట్ హ్యావ్ ఆల్ ద పవర్స్. అయితే ఆయన ఎవరు, లక్కీ భాస్కర్, హర్షద్ మెహతా ఉన్నాడు. హర్షద్ మెహతా స్కామ్ 1992లో అయింది కదా, ఆ స్కామ్ అయిన తర్వాత స్టాక్ మార్కెట్ స్ట్రెంథన్ చేయాలని అనిపించి అప్పుడు ఈ సెబీని స్టాట్యూటరీ బాడీ కింద చేశారు, సెబీ యాక్ట్ 1992. నౌ దానికి there is an appellate tribunal for the securities called Securities Appellate Tribunal. Okay, అంతే. థ్యాంక్ యూ.